ఆర్డిటి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ని కాపాడుకోవడానికి సేవ్ ఆర్డిటి అనే నినాదంతో ఆర్డిటి లబ్ధిదారులందరూ కూడా గలమెత్తి ఇప్పుడు ఆందోళన చేపట్టారు, నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇదే నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే ఆర్డిటిపై అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే కులాలకు అతీతంగా పనిచేస్తున్న ఆర్డిటి ఏపీ, తెలంగాణలో 3,891 గ్రామాల్లోని ప్రజలను ఆదుకుంటూ ఉంది. అయితే అనంతపురంలో 3 ఆసుపత్రులను నడుపుతుంది ఆర్డిటి. అయితే ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ని ఆపేసింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా ఇప్పుడు ఆర్డిటి సేవలన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి వచ్చేసింది. ఆర్డిటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆర్డిటిపై గలమెత్తారు. ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కూడా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడడానికి ఆర్డిటి ఉద్యమ నేత హనుమంత రాయుడు గారు లైన్లో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, అయితే ఇప్పుడు ఆర్డిటి సేవ్ ఆర్డిటి అనే నినాదంతో ఆర్డిటి లబ్ధిదారులందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇదే నేపథ్యంలోనే ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ టీడీపీ ఎమ్మెల్యే అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. దీని గురించి మీ స్పందన ఏంటి? చూసాం మేడం, గౌరవ శాసనసభ్యురాలు పుట్టపర్తి పల్లె సింధురారెడ్డి గారు ఆర్డిటి అనంతపురం జిల్లాలో పేద ప్రజలకు చేసినటువంటి సేవలను గుర్తు చేస్తూ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఆర్డిటి సంస్థ మీద చూపిస్తున్నటువంటి ఈ నిర్లక్ష్య వైఖరిని, ఎఫ్సిఆర్ఏని రెన్యువల్ చేయాలనేటువంటి విజ్ఞప్తిని శాసనసభ ద్వారా వారు తెలియజేయడం స్వాగతిస్తున్నాము. ఇది మంచి విషయమే. ఈ ఏదైతే వాళ్ళు మాట్లాడారో అది మాటల ద్వారానే కాకుండా చేతల రూపంలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. ఈ విషయం మీద శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలా, కేంద్ర ప్రభుత్వం మీద వారు ఒత్తిడి తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం మేడం. ఎస్, అయితే అనంతపురం వ్యాప్తంగా కూడా అక్కడ ఆర్డిటి లబ్ధిదారులందరూ కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఆల్మోస్ట్ ఒక 30,000 మందికి పైగా అక్కడ రోడ్డు మీద ర్యాలీ చేయడం జరిగింది. అదే నేపథ్యంలోనే అక్కడ జాయింట్ కలెక్టర్ వచ్చి సీఎంఓ నుండి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, సానుకూలంగానే రిజల్ట్ అయితే వస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉందా? ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు మేడం. వారు గత నెల రోజులుగా ఇదే మాటనే చెప్తున్నారు, వారం రోజులు 10 రోజులు అంటేనని. కానీ ఈ రోజు శాసనసభలో మాట్లాడడం అనేది ఇది ఈ రోజుకి ఒక కొత్త అప్డేట్. ఖచ్చితంగా ఇది అందరూ కూడా సంతోషించాల్సిన విషయమే, స్వాగతించాల్సిన విషయము. ఇంతకుముందు చెప్పినట్లుగానే ఇది కేవలం ఇక్కడితోనే ఆగకూడదు. ఏదో తూతూ మంత్రంగా కంటి తుడుపుగా ఒక శాసనసభ్యురాలతో ఈ విషయం గురించి మాట్లాడించి ఇక్కడితో వదిలేయకుండా దీన్ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. తప్పకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి, సమాధానం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి తీసుకురావాలి. ఆర్డిటి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ ని ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆర్డిటిఐ సేవలు గనక ఆగిపోతే చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి పేద ప్రజలు, ముఖ్యంగా వైద్య సేవలు. అనంతపురం జిల్లాలో బత్తలపల్లి, కళ్యాణదుర్గం, కనేకల్ ప్రాంతాల్లో 3 హాస్పిటల్స్ నడుపుతున్నారు. కొన్ని వేల మంది ఇన్ పేషెంట్లుగా ఉంటున్నారు. ఓపీ అదేవిధంగా వేల సంఖ్యలో ఓపీ చూస్తున్నారు. చిన్నది ఏదైనా 1 గంట సేపు ఈ వైద్య సేవలు ఆగిపోయినా కూడా ప్రాణాలకి ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి చాలా ఉంది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రెన్యువల్ విషయంలో నాన్చుడు ధోరణి అనేది అవలంబించకుండా ఈ ప్రభుత్వం అనేది తొందరగా స్పందించాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నాం మేడం. ఎస్, అయితే సేవ్ ఆర్డిటి అనే నినాదంతో చాలా రోజులుగా అంటే కొన్ని నెలలుగా అయితే ఈ నిరసన వ్యక్తం అవుతుంది. కానీ ఇప్పుడే అసెంబ్లీలో దీని గురించి మాట్లాడడం అనేది మనం చూసాం. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సానుకూల వాతావరణం ఏమైనా కనిపించే అవకాశం కనిపిస్తుందా? సానుకూల వాతావరణం కనిపించాలని కోరుకుంటున్నాము. ముఖ్యమంత్రి గారు స్పందించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఫస్ట్ అడిగినారు, చాలా సంతోషం. దీని మీద ఏం స్పందన వస్తుంది, దీనికి ఏం సమాధానం వస్తుంది అనే దాని గురించి మేము ఎదురు చూస్తున్నాము. ఓకే, ఎస్, అయితే మీరు కొంచెం లైన్లోనే ఉండండి హనుమంత్ గారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే గారు అసలు ఏం మాట్లాడారు అసెంబ్లీలో ఆర్డిటి గురించి అనేది మనం ఒకసారి విందాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అధ్యక్ష ఆర్డిటి ఒక గొప్ప వరప్రసాదం అధ్యక్ష. పేదల పాలిట కల్ప వృక్షం కూడా ఇది. ఈ ఆర్డిటి పార్టీలకును మతాలకును ఇంకా కులాలకు అతీతంగా పనిచేస్తూ ఉంటుంది అధ్యక్ష. ఈ సంస్థ విద్యా రంగంలోను, క్రీడా రంగంలోను, వైద్య రంగంలోను ఇంకా గ్రామీణ పేద మహిళలకు అభివృద్ధి ఇంకా అభ్యున్నతికి చాలా సేవలు చేస్తారు అధ్యక్ష.
ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 3,891 గ్రామాల్లోనూ ఇంకా 4.5 లక్షల మంది కుటుంబాల అభివృద్ధికి ఈ సంస్థ సేవ చేసింది అధ్యక్ష. అలాగే లక్షలాది మందికి కూడా చాలా వరకు దీని అభిమానం పొందారు అధ్యక్ష. SC/ST కాలనీల్లో స్కూళ్ళు ప్రారంభించారు. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో చెక్ డ్యాములు, రోడ్లు కూడా వేయించారు అధ్యక్ష. అనంతపురం జిల్లాలో 3 హాస్పిటళ్లు నడుపుతారు అధ్యక్ష ఈ సంస్థ. అందులో భాగంగా దాదాపు 8.5 లక్షల మందికి అవుట్ పేషెంట్లకును 60,000 మంది ఇన్ పేషెంట్లకును ప్రతి సంవత్సరం వీళ్ళు సేవ చేస్తారు అధ్యక్ష. 15,000 సర్జరీలు, 15,000 డెలివరీలు కూడా ఈ సంస్థ చేస్తుంది అధ్యక్ష. అదే విధంగా 3,000 మంది సంస్థలో పనిచేస్తారు అధ్యక్ష. ఇంకా క్రీడా రంగంలో వీరిచ్చే ట్రైనింగ్ ద్వారా చాలా మంది పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కూడా క్రీడల్లో చాలా వరకు పాల్గొంటారు అధ్యక్ష. ఇటువంటి గొప్ప సంస్థకి కొన్ని సాంకేతిక కారణాల వల్ల FCRA రెన్యువల్ మన కేంద్ర ప్రభుత్వం చేయడం లేదు అధ్యక్ష. మీ ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను అధ్యక్ష. ఈ సంస్థకి FCRA రెన్యువల్ కేంద్ర ప్రభుత్వం ద్వారా చేయించమని కోరుతున్నాను అధ్యక్ష. ఎస్ హనుమంత్ గారు, మనం విన్నాం. అయితే ఆర్డిటి గురించి అసెంబ్లీలో ఆర్డిటి చేసిన సేవల గురించి కూడా చాలా నీట్గా చెప్పడం జరిగింది. సో అయితే దీని గురించి ఇప్పుడు FCRA రిజిస్ట్రేషన్ కూడా ఇవ్వాలని, రెన్యువల్ చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆవిడ విజ్ఞప్తి చేసినట్టు కూడా మనం విన్నాం. అవును మేడం. ఎస్, అయితే ప్రస్తుతానికి ఆర్డిటి సేవలు అన్నీ కూడా ఆగిపోయినట్టేనా? ప్రస్తుతానికి ఇంకా కొంత కొనసాగుతుంది, కానీ ఈ నెలాఖరు లోపు ఆ రెన్యువల్ అనేది రాకపోతే మాత్రము ఆగిపోతాయి, ఖచ్చితంగా ఆగిపోతాయి అనేటువంటి సమాచారం మాకుంది. ఆ పరిస్థితి రాకూడదని మేము కోరుకుంటున్నాము. ఎస్, ఓకే హనుమంత్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. సో మనం చూస్తున్నాం ఇప్పుడు సేవ్ ఆర్డిటి అనే నినాదంతో సో చాలా నిరసన అయితే వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో ఆర్డిటి చేసిన సేవా కార్యక్రమాలన్నింటినీ ప్రస్తావించారు అసెంబ్లీలో. అయితే ఇప్పుడు FCRA రెన్యువల్ కనుక ఇస్తే మళ్ళీ ఆర్డిటి సేవలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ కొనసాగుతూ ఉంటాయి. ప్రస్తుతానికైతే చాలా తక్కువ సేవలు అయితే కొనసాగుతున్నాయి, ఎందుకంటే FCRA రెన్యువల్ని ఆపేశారు కాబట్టి. FCRA రిజిస్ట్రేషన్ని కేంద్ర ప్రభుత్వం ఆపేసింది. సో దీని ద్వారానే ఇప్పుడు ఆర్డిటి సేవలు అయితే కొనసాగడం లేదు, చాలా తక్కువ కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు కనుక రిజిస్ట్రేషన్ కనుక వస్తే మళ్ళీ చాలా మంది లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే 30,000 మందికి పైగా నిరసన వ్యక్తం చేశారు, మనం చూసాం అనంతపురం వ్యాప్తంగా కూడా. సో ప్రస్తుతానికైతే ఈ నిరసన కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి, ముఖ్యమంత్రి దీని గురించి స్పందించి FCRA రెన్యువల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.